నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పరువు హత్య జరిగిన తర్వాత మరి శిక్ష ఏంటో అందరం చూస్తున్నాం. అమృత ప్రణయ్కి సంబంధించిన అంశం ఇది. సో జస్ట్ ఒక 2-3 రోజుల నుంచి కొన్ని గంటలుగా మరి వైరల్ అవుతోంది. కానీ అందరూ దీన్ని అమృత ప్రణయ్ కథ, అమృత ప్రణయ్కి సంబంధించిన హత్య అంటున్నారే కానీ పరువు హత్య లేదా పరువుకు సంబంధించిన హత్య ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న కోణాన్ని మాత్రం ప్రశ్నించని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పీడబ్ల్యూ సంధ్య గారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సంధ్య గారు నమస్తే. నమస్తే. రైట్, ముందుగా చూస్తున్నాం ఇప్పుడు పరువు హత్య అసలు యాక్చువల్గా జరిగింది ఇది 2018 ఆ ప్రాంతం జరిగింది పరువు హత్య. కానీ పరువు హత్య అన్న పదాన్ని పక్కన పెట్టి డెత్ సెంటెన్స్ పడింది లేకపోతే లైఫ్ సెంటెన్స్ పడింది అంటూ కూడా చెప్తున్నారు. ఏం మెసేజ్లు ఇస్తున్నారంటూ కూడా మిగతా అన్ని వార్తా మాధ్యమాల్లో అంటున్నారు. పరువు హత్య అనగానే కేవలం ఆడవారిని మాత్రమే చంపుకోవడమా, తప్పు చేస్తే మరి మగవారికి చంపరా అంటూ కూడా బయట మరొక వర్గం ప్రశ్నిస్తోంది. దీని మీద మీకు కామెంట్ ఏంటంటారు? ఇవి పరువు హత్యలు కాదు, కుల దురహంకార హత్యలు. పరువు హత్య అని పేరు పెట్టడం వెనకే ఈ హత్యలు ఆడపిల్లలు కట్టుబాట్లు దాటి కుటుంబం దాటి వాళ్ళు ఇష్టానుసారం పెళ్ళిళ్ళు చేసుకుంటే అవి ఆమోదించబడవు, వాటిలో ఎంత హింస ఉన్నా తప్పు లేదు అనడానికి పరువు హత్య అని పేరు పెట్టారు. ఉత్తరాదిన అందుకే స్టార్ట్ అయింది. ఉత్తరాదిన కాప్ పంచాయతీలు జరిగాయి. ఆ కాప్ పంచాయతీలు ఏంటంటే ఆడపిల్ల తన ఇష్టంగా వెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్తే వాళ్ళిద్దరిని చంపడమో అమ్మాయిని చంపడమో ఏదో చేసి ఆ ఊరి కాప్ పంచాయతీలో పరువు పోయింది కాబట్టి ఈ హింస జరిగింది అని దాన్ని సమర్థించుకునేవాళ్ళు. సమర్థించుకుని ఆమోదింప చేసేవాళ్ళు. అట్లా మొదలైన ఈ పరువు హత్యల పేరు కాప్ పంచాయతీల్లో ప్రారంభమైంది. అయితే దాన్ని పరువు హత్యలుగా పిలవడంలోనే ఒక ఆమోద ముద్ర వేయడం అనేది ఉంటుంది. కుటుంబంలో పరువు పోయింది, మారుతీరావు ఎందుకంత హత్య చేశాడు, ఎందుకంత డిగ్రేడ్ అయ్యాడు, లేదా ఎందుకంత హీనియస్ క్రైమ్ చేశాడు అంటే పరువు పోయింది కాబట్టి. అంటే అదొక సమర్థనీయాంశం. నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, కూతుళ్ళు చట్టబద్ధత ఉన్న పెళ్ళిళ్ళు చేసుకుంటే పరువు పోయినప్పుడు కొడుకులు హీనియస్ క్రైమ్గా నేరంగా తీవ్రమైన నేరంగా పరిగణించే రేపులు చేసినప్పుడు ఎందుకు పరువు పోలా? అప్పుడు కూడా కుటుంబం వ్యతిరేకించాలి కదా. మా పరువు పోయింది, నువ్వు రేప్ చేస్తావా? అత్యాచారం, లైంగిక అత్యాచారం చట్టం అది నేరం అంది, పెళ్ళిని ఎక్కడా నేరం అనలా. కానీ మరి ఏ తల్లిదండ్రులు భారతదేశంలో ఒక రేప్ కేసులో కూడా మా పరువు పోయింది కాబట్టి మేము భరించలేక మా కొడుకుని చంపేశాం, లేకపోతే పరువు పోయింది కాబట్టి మేము దూరం పెట్టాం అని లేదే. ఎందుకంటే మంచిగా బెయిల్స్ తెస్తారు, తిరుగుతారు, డబ్బులు గుమ్మరించైనా ఆస్తులు కరిగించైనా కొడుకుల్ని విడిపించుకుంటున్నారు. కుటుంబానికి పరివేడిస్తే రేపులు జరిగినప్పుడు ఎందుకు పరువు పోవట్లే? పిల్లలే కదా వాళ్ళు కూడా. అంటే కొడుకులు కింది కులాల అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఉంచుకున్నా, ఉంపుడుగత్తలుగా మార్చుకున్నా, రేపులు చేసినా, పెళ్లి చేసుకుంటామని మోసం చేసి వాడుకుని పక్కన పడేసి మళ్ళీ వచ్చి కులాల్లో పెళ్లి చేసుకున్నా ఎందుకు పరువు పోవట్లా? తల్లిదండ్రులు తాము చేసిన పెళ్ళిళ్ళల్లో ఆడికి ఇంకో అమ్మాయి ఉంటుంది, దీన్ని చంపేస్తాడు లేదా వేధిస్తాడు, వదిలేస్తాడు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ పరువు పోయింది. మీరు చేసిన పెళ్ళిళ్ళల్లో అవతల అల్లుడు ఇంకో అమ్మాయి ఉంచుకుని అబద్ధం చెప్పి మీరు పసిగట్టలేక తెలుసుకోలేక ఆడపిల్ల గొంతు కోసినప్పుడు మీ పరువు పోతుందా? ఎక్కడా పోని పరువు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటూనే పోతుందంటే అది కుల దురహంకార హత్య. అది కేవలం పితృస్వామిక దురహంకారంతో జరిగింది. అందుకే కుల పితృస్వామిక దురహంకారాల హత్యలువి. దానికి ఉదాహరణ ఏంటంటే అబ్బాయి చేసుకుంటే ఎవ్వరూ వెంటబడి చంపట్లా. అబ్బాయి చేసుకుంటే జనరల్గా ఇందులో కులం ఉంది, కులంతో పాటు పితృస్వామ్యం కూడా ఉంది. ఎందుకంటే అబ్బాయి చేసుకుంటే వాడి ఆస్తి ఇమీడియట్గా ఎక్కడికి పోదు, ఉన్న ఎకరమో అర ఎకరమో కోటో అరకోటో అది ఎక్కడికి పోదు. కానీ అమ్మాయి చేసుకుంటే ఆమెకు రైట్ అయితే ఉంటుంది. ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకుందని రైట్ పోదు కదా. కాబట్టి ఆస్తి పోకూడదు. ఆడపిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే ఆస్తి పోతుంది. మగపిల్లోడు చేసుకుంటే ఉంటుంది కదా, ఆడపిల్లకి వెళ్ళిపోదు కదా. అందుకని ఆస్తుల సంరక్షణ ఇందులో ఉంది. అంటే క్లాస్ కూడా ఉంది, క్యాస్ట్ కూడా ఉంది, అండ్ జెండర్. ఈ 3 దురహంకారాలతో కట్టుబాట్లు దాటి కుటుంబం దాటి తన ఇష్టంతో పెళ్లి చేసుకున్న ఆడపిల్ల వైలేషన్ చేసినట్టుగా వాళ్ళు భావిస్తారు. చట్టం భావించదు. చట్టం ముందు అది నేరం కాదు. పెళ్ళికి కావాల్సింది వయోపరిమితి మాత్రమే. కులం, గోత్రం, ఇతరత్ర ఏది కాదు. కులం, మతం, జాతి ప్రామాణికత కాదు, వయోపరిమితి మాత్రమే. కానీ ఇవాళ అది నేరం అనేది భావించేది కుటుంబం, పితృస్వామిక భావజాలం, ఫ్యూడల్ భావజాలం. ఇవన్నీ కూడా ఫ్యూడల్ భావజాలంతో జరిగిన పితృస్వామిక
కుల దురహంకార హత్యలే. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి కులాంతర వివాహాలని, వాటికి సంబంధించిన పారితోషికాలను కూడా ఇస్తున్నాయి, వాళ్ళు బ్రతకడానికి కొన్ని ఆసరా కూడా చేస్తున్నాయి. ఇన్ని చేస్తున్నా కూడా ఇటువంటి దారుణాలు, ఇటువంటి నరకడాలు, లేకపోతే చంపుకోవడాలు, మళ్ళీ శిక్షలు పడటాలు ఎంత ఎలా తీసుకోవచ్చు అంటారు? సమాజం ఎడిపోతుంది అంటారు? సామాజికవేత్తగా మీరేమంటారు? ఈ శిక్షలు పడినప్పుడు గగ్గోలు పెడుతున్నారు, కానీ నేరం జరిగినప్పుడు శిక్షలు పడడం అనివార్యం, పడాలి. ఏదో 128 తెలంగాణలో జరిగితే ప్రణయ్ హత్య కథలుగా చెప్పుకుని రొమాంటిసైజ్ చేసి మారుతీరావుని హీరో చేసి అతని బెయిల్ మీద విడుదలైతే అతనికి హారతులు ఇచ్చి సన్మానాలు చేసి శాలువాలు కప్పి నీరజనాలు పలికే వరకు నేను చూసాను ఆ వీడియో. ఎన్నో హత్యలు జరిగాయి ఇట్లాంటి దాని ప్రభావంతో. మరి ఇవాళ కనీసం అంతమందిని ప్రేరేపించినటువంటి, అంతమంది హత్యలకి ప్రేరేపించిన మారుతీరావు ఘటన ఈ శిక్షతో అయినా కనీసం ఇటువంటి హత్యలు చేయకూడదు అని మెసేజ్ని ఇస్తే అంతకన్నా ఏం కావాలి మనకి? కాబట్టి ఒక చట్టబద్ధత ఉన్న పెళ్లిలో చట్టాన్ని ధిక్కరించి నేరం చేసినప్పుడు శిక్ష అనేది ఉండాలి. అది కూడా చట్టబద్ధంగా జరిగినప్పుడు ఒక ఎన్కౌంటర్ జరిగితే ఉన్న ప్రభావం కన్నా ట్రయల్ జరిగి నేరాన్ని నిరూపించి ఈ కారణాలు, వీళ్ళు సాక్షులు, ఇవి ఆధారాలు అందుకని సాక్ష్యాధారాలతో కూడిన ఛార్జ్షీట్ వేసి ఇవాళ నేరాన్ని నిగుదేల్చారు. ఇది ఆహ్వానించదగింది. సరే, ఇందులో డెత్ పెనాల్టీని మేము అంగీకరించాం, ఏ డెత్ పెనాల్టీని అంగీకరించాం. ఎందుకంటే అసలు ఈ హత్యలే తప్పు, అతను చేసిన హత్య తప్పు. ఇప్పుడు ఈ డెత్ పెనాల్టీని మనం అంగీకరిస్తే ఎవడైనా కోపం వస్తే చంపొచ్చు, లేదా ఎవడైనా తప్పు చేశాడు అనుకుంటే చంపొచ్చు. ఎవడైనా చంపి పడేశాక ఆ తర్వాత ఏమి ఉండదు. కాబట్టి ఇవాళ పెనాల్టీ అంటే పనిష్మెంట్ ఉండాలి. అనేక దేశాలు, ప్రపంచంలో అనేక దేశాల్లో డెత్ పెనాల్టీ లేవు, కానీ అక్కడ క్రైమ్ చాలా తక్కువ ఉంది. డెత్ పెనాల్టీలు ఉన్న అన్ని దేశాల్లో క్రైమ్ ఎక్కువ ఉంది. కాబట్టి డెత్ పెనాల్టీల వల్ల ఆగే క్రైమ్ కాదు. నేరం ఎవరు చేసినా ఇప్పుడు 128 జరిగాయి, 128లో కఠిన శిక్షలు వేయండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు నేరాలు చేస్తే కూడా 120 years వేసినవి ఉన్నాయి, 100 years వేసినవి ఉన్నాయి, 50 years వేసినవి ఉన్నాయి, టిల్ డెత్ లైఫ్ అని అంటే ఆడు ఎన్నాళ్ళు బతుకుతే అన్నాడు లైఫే. అలాంటి శిక్షలు ఉన్నందువల్ల ఎక్కువ భయం ఉంటుంది సమాజంలో. ఓకే, ఇప్పుడు మరి బాధితురాలుగా మిగిలిన వాళ్ళు కానీ, క్షతగాత్రులుగా మిగిలిన వాళ్ళు కానీ, ఇటువంటి సంఘటనల్లో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ ఏం మెసేజ్ తీసుకోవాలంటారు? ఎందుకంటే ఇప్పుడు అమృతాన్ని తీసుకున్నట్లయితే ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రి లేడు, ఆమెకు భర్త లేడు, ఆమెకు తండ్రి లేడు. సో అందరూ పోయినట్లే కదా. సో ఒకరు చేసిన తప్ప ఇది, లేకపోతే సమాజంలో అందరూ వాళ్ళని అట్లా క్రియేట్ చేస్తే, వాళ్ళందరూ ప్రొవోకేట్ చేస్తే జరిగిన తప్పు అంటారు? ఎలా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పేం కదండి. గాంధర్వ వివాహాలు పురాణాల నిండా ఉన్నాయి. మరి పురాణాల్లో జరిగిన అన్ని, ద్రౌపది వివాహం ఉంది, లేకపోతే అర్జునుడు, ఇట్లా మనం చెప్పుకుంటే చాలా పెళ్ళిళ్ళు పురాణాల నిండా ఉన్నాయి. అవన్నీ తప్పుడు వివాహాలు, అంటే ఆస్తి లేనప్పుడు, కులం లేనప్పుడు జరిగిన వివాహాలు. కాబట్టి ఆస్తి పుట్టింది, కులం పుట్టింది కాబట్టి కుల వ్యవస్థలు ఏర్పరిచారు. ఆస్తి పుట్టింది, ఆస్తితో ప్రాపర్టీ అవుట్లుక్ ఏర్పడింది. ఆస్తి వచ్చాక, ఆస్తి ఏర్పడ్డాక ఆడవాళ్ళు పిల్లల్ని వారసుల్ని కనిపించే యంత్రాలుగా మారిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పరిమితులు వచ్చినాయి. కాబట్టి ఆ రోజు ఉన్న గాంధర్వ వివాహాలు, ఆ రోజు నీకు చరిత్ర నిండా ప్రేమ వివాహాలు ఉన్నాయి, పురాణాల నిండా ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఎక్కడ ప్రేమ వివాహం తప్పు అని ఉంది, మరి ఎక్కడా లేని తప్పు ఇప్పుడు ఎందుకు తప్పుగా భావించి ఈ హత్యలకి పాల్పడుతున్నారు? అంటే ఇక్కడ కులం, వర్గం, జెండర్ అన్నీ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే స్త్రీలను అణచివేయడం మొదలుపెట్టారో అక్కడ వాళ్ళకి అదుపాజ్ఞలు, మనుధర్మ శిక్షలు. ఒకవేళ మనుధర్మ భావజాలం వచ్చాకే స్త్రీ ఆమె ఇష్టంగా పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ ఆ పెళ్లిలో కూడా కులం దాటితే, ఆ కట్టుబాట్లను దాటితే ఆమెకి శిక్షలు ఉండాలి. ఇట్లా అనేక అదుపాజ్ఞలు ఉన్నాయి మనుధర్మ కాలం నుంచి. సో మనుధర్మ భావజాలం రాజ్యమేలుతున్నటువంటి ఈ బీజేపీ హయాంలో ఇవి ఇంకా పెరిగాయి. అంటే ఒకప్పుడు ఉన్న అట్లా హత్యలు చేయడానికి సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు మనుధర్మ భావజాలం ముప్పేట దాడి చేస్తున్న కాలంలో, అది రాజ్యం వెళ్తున్న కాలంలో ప్రతిదీ ధర్మం, హిందూ ధర్మం, మతం, ధర్మం అని చెప్పి దేన్నైనా కూడా ఆమోదించేటువంటి స్థితి వచ్చింది. అందులో భాగంగానే ఈ హత్యలు ఇంత తీవ్రంగా పెరుగుతున్నాయి. దీన్ని సమర్థించుకునేటువంటి భావజాలం కూడా బాగా ప్రముఖంగా ఉంది. ఇప్పుడు అందుకే ఆ రోజు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం మాట్లాడినా వెంటాడారు. ఇప్పుడు కూడా అమ్మాయిని తిడుతున్నారు నిన్నటి నుంచి. వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ బాబాయి పెద్ద నేరం చేశాడు. వాళ్ళ బాబాయ్ డ్రైవర్ శివ నేరం చేశాడు. వీళ్ళందరూ క్రూరమైన నేరం చేసి, హత్య చేసి, ఇవాళ మాకు శిక్షలు పడ్డాయి, మేము అన్యాయం అయ్యామంటే
6 ఏళ్ల క్రితమే ప్రణయ్ తల్లిదండ్రులు కూడా అన్యాయం అయ్యారుగా. అమృత కూడా అన్యాయం అయింది కదా. ప్రపంచంలో కళ్ళు తెరవకుండానే నిహాన్ అన్యాయం అయ్యాడు కదా. అందుకని ఇవన్నీ మాటలు కాదు, నేరం చేసేటప్పుడే ప్రతి ఒక్కళ్ళకి కూడా జాగ్రత్త ఉండాలి, నేరం చేయకూడదనే స్పృహ ఉండాలి. కాబట్టి మారుతీరావు చేసిన నేరం ఇంతమందిని బాధ పెడుతుంది. అట్లాగే మారుతీరావు మీద ప్రెషర్కి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది, ధిక్కరించింది, వదిలిపోయింది, ఒక్క కూతురు, ఇంత ప్రేమగా పెంచావు, అంత అల్లారు ముద్దుగా పెంచావు అని అతని మీద ఒత్తిడి తీసుకొచ్చిన సమాజం బాధ్యత వహించాలి. అతను బయటకు వచ్చిన రోజు ఎందుకు హారతలు ఇచ్చారు, ఎందుకు నీరాజనాలు పలికారు, ఎందుకు సన్మానాలు సత్కారాలు శాలువాలు కప్పారు అంటే ఆ తర్వాత తను హీరోలాగా బయటకు వచ్చాక ఛార్జ్షీట్ పడ్డాక ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని తేలింది. ఎందుకంటే అంత పకడ్బందీగా 1600 పేజీల ఛార్జ్షీటు, అంతమంది 86 మంది సాక్షుల్ని విచారించి అంత పటిష్టంగా వేశాక అది పట్టుకుని 5 పెద్ద లాయర్ల దగ్గరికి, డిఫరెంట్ లాయర్స్ దగ్గరికి వెళ్తే ప్రతి వాళ్ళు ఛార్జ్షీట్ చాలా బలంగా ఉంది, శిక్ష తప్పదు అంటే అప్పుడు ఏ సమాజం అతను ప్రోత్సహించిందో, అతను బయటికి రాగానే ఒక నేరం చేసిన బయటికి రాగానే సన్మానాలు చేసే సంస్కృతి ఇప్పుడే కనపడుతుంది. కేంద్రంలో బీజేపీ వచ్చాక బిల్కిస్ బానో హంతకులు శిక్ష పడింది, ఆ గుజరాత్ కోర్టే వాళ్ళు హంతకులను తేల్చింది, ఆ గుజరాత్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలోనే శిక్షలు పడ్డాయి. వాళ్ళు శిక్షాకాలం ముగవకుండానే ఇంకా 5 ఏళ్ళు ఉండంగానే వాళ్ళ శిక్షలు రద్దు చేస్తే వాళ్ళకి సన్మానాలు చేశారు. అంటే అత్యాచారం నేరం చేసిన వాళ్ళకి సన్మానాలు చేసే సంస్కృతి వచ్చాక మారుతీరావు లాంటి వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ కోల్పోతారో, మమ్మల్ని ఎవరు రక్షించలేరు అన్నప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అందుకే మారుతీరావు చనిపోయిన రోజు కూడా నేను చెప్పాను, పాపం ఏ మనిషి మరణాన్ని మనం ఆహ్వానించొద్దు, ఏ మనిషి సహజ మరణం కాకుండా బలవంతంగా చంపడాన్ని హర్షించొద్దు. అది మనుషులు డెవలప్ చేసుకోవాల్సిన కల్చర్. రైట్ మా. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మారుతీరావు గారి విషయంలోనే మరి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందన్న విషయం మనకు తెలిసిందే. సో మారుతీరావు గారు కూడా ఇందులో ప్రమేయం ఉంది, A1గా ఆల్రెడీ ఆయన క్రియేట్ అయిపోయి ఉన్నాడు. సో మారుతీరావు గారి సంఘటనకు ముందు తర్వాత కూడా సేమ్ అదే తరహాలో మీరు చెప్పినట్లుగా కుల దురహంకార, పరువు హత్యలు కొన్ని జరిగాయి కదా. అంటే ఈ యొక్క నేపథ్యం ఎలా తీసుకోవచ్చు అంటారు? వాటి యొక్క ప్రభావం, మారుతీరావు గారి యొక్క ప్రభావం అంతకుముందు అంతకు తర్వాత జరిగిన వాటి మీద ఉందంటారా? ఉండబట్టే కదా వారం రోజులకే మాధవిని వాళ్ళ తండ్రి మనోహరాచారి కూడా అదే తరహాల మారుతీరావుకున్న ఇన్ఫ్లుయెన్స్ డబ్బు లేదు కానీ అతను కూడా నా బిడ్డ పెళ్లి చేసుకుంది కాబట్టి నేను కూడా అల్లుడిని చంపేస్తా, అతను అమ్మాయి బీసీ మాధవి, సందీప్ SC, నేను కూడా చంపేస్తాను, ఆయన కత్తి పుచ్చుకుని వెంటబడ్డాడు, మాట్లాడతా అని పిలిచి చంపబోయాడు అల్లుడిని. అమ్మాయి అడ్డుపడితే ఆ పిల్లనే విచక్షణ రహితంగా పొడిచాడు. ఆ తర్వాత అతను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు, అతను జైల్లో కూర్చున్నాడు. ఎందుకంటే మారుతీరావుకున్న సపోర్టివ్ సిస్టమ్ అతనికి లేదు. తర్వాత చాలా బాధపడ్డాడు, అందరూ బాధపడ్డారు, మాధవి కూడా చాలా బాధపడింది. మా నాన్న నన్ను చాలా ఇష్టపడ్డాడు, నన్ను ప్రేమించాడు, ఆ ప్రణయ ఘటన జరగంగానే తప్పు కాదు అనుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు తండ్రితోనో తల్లితోనో మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇవాళ అమృత తల్లి అదే బాధపడుతుంది, మాధవి తల్లి అదే బాధపడుతుంది. అంటే ఇట్లాంటి సమాజంలోకి వచ్చాక సమాజం పెద్ద ఎత్తున ఖండించాలి. ఖండించకుండా ఆదరిస్తే ఇటువంటి హత్యలు పునరావృతం అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి తీర్పులు వస్తాయన్నా అవి రిపీట్ కాకుండా ఉంటాయని ఒక ఆకాంక్షను మేము వ్యక్తం చేస్తున్నాం. రైట్. ఇప్పుడు ఆ తీర్పు దగ్గరికి వద్దాం. తీర్పును మనం వ్యతిరేకించట్లేదు, కోర్టును అసలు మనం ఏమంటలేదు. కానీ ఇప్పుడు ఆ తీర్పు ఎవరికి కనువిప్పుగా మారనుందంటారు, ఎవరికి కనువిప్పుగా మారిందంటారు, సమాజం ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు ఈ హత్యల పరంపర, ఇటువంటి హత్యలు చేయొచ్చు, కులం దాటితే అది కూడా ఆడపిల్ల పెళ్లి చేసుకుని కట్టుబాట్లు దాటినా, కులం దాటినా, కుటుంబం నుంచి బయటికి వెళ్ళినా చంపి పడేయాలి, అప్పుడే పరువు దక్కుతుంది. అంటే మీరు చూడండి, చాలా కాలంగా ఉంది, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే దాన్ని దూరం పెడితేనే పరువు ఉన్నట్టు, దగ్గర తీస్తే పరువు లేనట్టు, చంపేస్తే ఇంకా పరువు దక్కినట్టు. మొన్న ఒక కానిస్టేబుల్ మళ్ళీ తమ్ముడు చంపాడు కదా, బీసీ SC అబ్బాయిని ఇష్టపడింది, సూర్యాపేట అనుకుంటా, అది సూర్యాపేటది వేరు. మన LV నగర్లో ఒక మహిళా కానిస్టేబుల్ తమ్ముడే చంపేశాడు ఇక్కడే, అది కూడా BCSC. సూర్యాపేటది కూడా BCSC. నాయనమ్మ SI అందట,
మనవడు నాయనమ్మ కళ్ళల్లో సంతోషం చూస్తాను నకరికల్ బంటి. యాక్చువల్గా ఆ డైలాగ్ ఇంత ముందు కూడా ఒక ఏపీకి సంబంధించిన ఘటనలో మా బావ కళ్ళల్లోని సంతోషం ఊరి బావ కళ్ళల్లో ఇదంతా ప్రేరేపించినట్లే కదా సేమ్. అదే నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఈ హత్య రాజకీయాలు లేదా హత్యలు ఘటనలు ఇటువంటి మరో హత్యలను హింసను ప్రేరేపించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మాలబంటిని చంపడానికి భార్గవి నాయనమ్మ పెద్ద బీరాలు పలికి ప్రతిజ్ఞలు చేసింది. ఇప్పుడు ఆ నాయనమ్మని ఆమె పశ్చాత్తాపడితే మనవడు బయటకు వస్తాడా, లేకపోతే ఆమె మనవడు ఏ విధంగా శిక్ష తప్పించుకోవాలి? కాబట్టి ఇది ఖచ్చితంగా నేరం చేసే వాళ్ళకి కనువిప్పు. రైట్ మా ఇక ఫైనల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మరొక ఘటన లేటెస్ట్గా జరిగిందంటూ బయట వినిపిస్తుంది, కానీ అప్రస్తుతం అప్రాధాన్యత కలిగిన అంశం, బట్ చర్చించుకోవాల్సిన అంశం అనుకుంటున్నాను నా నాలెడ్జ్కి. సో ఇప్పుడు అమృత ప్రణయ్ అని ఇంతకుముందు జతగా 2 కలిపి ఆ పేర్లు చదివేవాళ్ళం మనం. సో ఇన్స్టా అకౌంట్లో కూడా తనది ఉంది. సో జస్ట్ నిన్న ఇవాళ ఇన్స్టాలో కూడా పేరు మార్చారు, ప్రణయ్ గారి యొక్క పేరు తీశారు, అమృత ఓన్లీ ఉందంటూ కూడా బయట వినిపిస్తుంది. అంటే నేను కూడా చెక్ చేయలేదు యాక్చువల్గా. సో ఈ ఘటన ఎలా తీసుకోవచ్చుంటారు, ఈ నేపథ్యం ఎలా తీసుకోవచ్చుంటారు? తీసేస్తే తప్పేంటి? ఫస్ట్ నేను అడుగుతున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ భర్త పేరు విధిగా పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. పెట్టుకోవచ్చు, మేమెవరం పెట్టుకోలేదు. అలాగే తీసేయడం. మన ఇళ్లలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే ఆ భర్తలు వెళ్ళిపోయారు అనుకోండి, వదిలేసి వెళ్ళిపోయినా చచ్చిపోయినా ఆ ఇంటి పేర్లతోటి ఆ పక్క పేర్లతోటి మనం ఉండమని కోరుతున్నామా? మన ఇళ్లలోనే ఆడపిల్లలు ఉన్నారు, ఎవరిళ్లలో అయినా. ఈ సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్నా. మీ ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భర్తలు వదిలేసినా చచ్చిపోయినా ఆ ఇంటి పేరుని ఆ పక్కనున్న పేర్లని అట్లాగే కొనసాగించాలి అని మీరు కోరుకుంటున్నారా? మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు ఆ పేర్లు తోకలు ఉంచి పెళ్ళిళ్ళు చేస్తున్నారా? నాకు సమాధానం చెప్పండి. అంటే ఆ ఇంటి పేర్లతో ఆ అమ్మాయిని, అంటే చచ్చిపోయాడు అనుకోండి, ఆ ఇంటి పేరు రద్దు అవుతుంది. అంటే ఆ ఆస్తి హక్కులు ఏమైనా ఉన్నా ఆ పక్క భర్త తోకనో ఆ ఇంటి పేరును పెట్టి ఆ ఆడపిల్లకి పెళ్ళిళ్ళు చేసి అదే ఇంటి పేరుతో కొనసాగిస్తున్నారా? ఇంతమంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు మళ్ళీ అవుతున్నాయే, రీమ్యారేజెస్. మరి వాళ్ళకి పిల్లలు ఉంటేనే ఆమె పిల్లలు కదా ఆమె దగ్గరే ఉంటారని ఎందుకు చేయట్లా? అమ్మమ్మ తాతయ్యలు తెచ్చి ఎందుకు పెంచుతున్నారు? నేను ఎంతోమంది, ఒక అమ్మాయి నా పిల్లలు నాకు కావాల్సిందే అంటే ఎందుకు లాక్కుంటున్నారు అంటే, మళ్ళీ పెళ్ళి కావాలంటే ఎవరు వస్తారు మేడం, పిల్లలు ఉన్నారంటే, అందుకే ఆ పిల్లల బాధ్యత మేము వేసుకుంటే సంబంధాలు వస్తాయి అనుకున్నారు. అంటే మరి అక్కడి తల్లిదండ్రులు అంత ప్రేమగా తమ బిడ్డకి మళ్ళీ పెళ్లి చేయాలి, పుట్టిన పిల్లలు కనుక ఆమెతోటే ఉంటే సంబంధాలు రావేమో, వెనక్కి పోతాయేమో అని పిల్లల బాధ్యత వేసుకుంటున్నారు. అంటే పుట్టిన పిల్లలే తీసేసుకుంటున్నారు మళ్ళీ పెళ్ళిళ్ళు కావని. ఎంతమంది మన సమాజంలో మన చుట్టూ జరిగినాయి. మరి ఇవన్నీ ఏమి అనుభవాలను ఇస్తున్నాయి అంటే, ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు ఉంది. మగవాళ్ళకి ఎంత పెద్దోళ్ళైనా అవుతున్న 20 ఏళ్ల పిల్లకి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, చచ్చిపోయినాడికి 20, ఇప్పుడు 25 ఉంటాయి. మరి ఎంతమంది మగవాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఈ చర్చ ఎందుకు జరగదు? వాడు పెళ్ళాం లేనివాడు అని గుర్తించమంటున్నారా? గుర్తింపు ఏమన్నా పలకమంటున్నారా? పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆ ఐడెంటిటీస్ అడుగుతున్నారా? ఇవన్నీ పితృస్వామ్యము, ఇవన్నీ వివక్ష అంటే ఆడవాళ్ళకి బోల్డ్ అంత స్వేచ్ఛ వచ్చింది, మస్తు స్వతంత్రం అంటారు. ఇవి కదా స్వతంత్రం లేని విషయాలుగా మనకు కనిపిస్తాయి. నేను నిన్నటి నుంచి మొత్తుకుంటున్నా, రేపులు చేసే పోని పరువు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతున్నా అంటేనే ఇంకా వివక్ష ఉంది అనడానికి నిదర్శనం, సంకేతం. ఇది కూడా అంతే. అబ్బో 50 ఏళ్ళోడు వీడికి మళ్ళీ పెళ్ళా అనేవాళ్ళు అంతమంది. కోడొండకేసేవాడు కావాలి కదా, కూడొండకేసేవాళ్ళు కావాలి కదా, చూసుకునేవాళ్ళు కావాలి కదా. అదే 30 ఏళ్ళోడైతే అసలు సంవత్సరం లోపల చేసి తీరాలి. 30 ఏళ్ళోడు కనుక ఒకవేళ భార్యను కోల్పోతే, కానీ ఎవరు కూడా ప్రశ్నించరు. కానీ అదే ఆడపిల్ల అనుకో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని ఇదే ప్రశ్న. ఆమె ఎందుకు ప్రణయ్ పేరు ఉంచాలని నేను అడుగుతున్నా. అమృత వర్షం పెట్టుకోవడం కరెక్ట్. ఆ ఇంటి పేరునైనా లేదా ఆమె కొడుకుకి ఏ పేరు ఇస్తుంది అవన్నీ తర్వాత విషయాలు, కానీ దాని మీద మనం అందరం జడ్జిమెంటల్గా ఉండాల్సిన అవసరం లేదు. రైట్. మరి అమృత భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు సోషల్ యాక్టివిస్ట్గా? తన కెరియర్ని తను మలుచుకుంది. ఇప్పటికే తన కెరియర్ తన ఇష్ట ప్రకారం తను డిసైడ్ చేసుకున్న ప్రకారం ఉండాలి. అమ్మాయి హ్యాపీగా ఉండాలి. ఓకే. ఏ ఆడపిల్లైనా, మన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల అయినా ఒక విషాదంలో ఉంటే, ఒక బాధలో ఉంటే ఆమె అలాగే జీవితాంతం బాధలో ఉండాలని మనం కోరుకోకూడదు, కోరుకోం కూడా. ఎవరమైనా మన బంధువులు, మన చెల్లెళ్ళు, లేకపోతే మన కుటుంబాల్లో ఎవరైనా పిల్లలు ఒక దెబ్బతిని
ఒక విషాదంలోకి వెళ్తే ఏ సంతోషంలోకి వస్తారా, రాకండి, నీ భర్త చనిపోయాడు, నువ్వు ఎలాగే ఏడుస్తుండు, చచ్చే వరకు ఏడుస్తుండు అని మనం ఎందుకు చెప్పాం? ఏ వేరే ఆడపిల్లలైతే అట్లా చెప్తామా? ఎందుకు చెప్పాలి? ఏ పిల్లైనా హ్యాపీ ఉండాలి. మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒక విషాదం జరిగితే ఆ విషాదంలో మునిగి తేలాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఆ బిడ్డకి మంచి భవిష్యత్తు కావాలి. వాడికి నేనున్నాను అని హక్కును చేర్చుకునే తండ్రి కావాలి. నీకు నేను తోడున్నాను అనే ఒక తోడు అమృత కావాలి. ఆమె మీద రుద్దకూడదేమో, నువ్వు వీడిని చేసుకో లేకపోతే కంపల్సరీ చేసుకో అని. కానీ ఆమెకి ఇష్టమైతే ఆమె కోరుకుంటే పెళ్లి చేసుకోవడం అన్ని విధాల హర్షించదగిన విషయం, ఆమోదించదగిన విషయం, అభినందించదగిన విషయం. రైట్ మా, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి ఇంతసేపు పిఓడబ్ల్యూ సంధ్య గారు మనతో పాటు తమ యొక్క అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు జరిగిన ఘటన ఏదైతే ఉందో దీని ముందు వెనక పూర్వపరాలు కూడా పూర్తి స్థాయిలో మరి అధ్యయనం చేసిన పరిస్థితి ఆమెకుంది. అదేవిధంగా మరి సమాజం కూడా ఒక తప్పు నుంచి ఏం తీసుకుంటుంది, ఒక మంచి నుంచి ఏం తీసుకుంటుంది, ఈ తీర్పు నుంచి ఏం తీసుకుంటుంది అన్నది కూడా మరి ఒక అభ్యంతరకరంగా ఉండే సమాధానాలా, లేకపోతే ఒకవేళ ఆశీర్వదించేదిగా మరి సమాధానాలా, ఎలా తీసుకుంటుంది సమాజం యొక్క తీర్పును అన్నది కూడా వేచిద్దాం. సో ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.